హాయ్ అండి. వీడియోలో అయితే పెప్లాన్ టాప్ కటింగ్ అనేది చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ని అయితే ఫోల్డ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ని అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు టేప్ తీసుకొని మనం బాడీ మెజర్మెంట్స్ అయితే కొలుచుకోవాలి. నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ నేను పొడవు వచ్చేసి 13 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీకు కనిపించకపోవచ్చు, సో అందుకని నేను చెప్తున్నాను. పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నాను. లూజ్ కోసం అయితే 7 ఇంచెస్ తీసుకున్నాను. మీకు మెజర్మెంట్స్ కనిపించకపోవచ్చు, సో నేనైతే క్లారిటీగా చెప్తున్నాను చూడండి. లూజ్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ కోసం అయితే 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక మిస్టేక్ చూడండి. ఇందాక ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. ఇక్కడ 13 ఇంచులు పొడవు పెట్టుకున్నాను కదా, హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చులకు అయితే తీసుకున్నాను. షోల్డర్స్ ఇప్పుడు 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చిన్నపిల్లలే కాబట్టి షోల్డర్ అనేది 5 ఇంచులు అయితే తీసుకున్నాను నేను. హామ్ రౌండ్ కోసం 5 ఇంచులన్నర అయితే తీసుకున్నాను. చిన్నపిల్లలకి అయితే ఇదే 5.5 ఇంచులు అయితే హామ్ రౌండ్ అనేది సరిపోతుంది. చెస్ట్ రౌండ్ వచ్చి నేను 8 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. తన ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్. సో 10 ఇయర్స్ తగ్గట్టుగా నేనైతే మెజర్మెంట్ తీసుకున్నాను. ఖర్చుల కోసం అయితే 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇటు సైడ్ కూడా ఖర్చుల కోసం అయితే 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో మొత్తం లైన్స్ డ్రా చేస్తున్నాను. షోల్డర్ అనేది 5 ఇంచులు తీసుకున్నాను కదా, ఇప్పుడు అందులో నెక్ కోసం 2 ఇంచెస్, షోల్డర్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఏమో నెక్ కోసం అయితే తీసుకున్నాను. మిగిలిన 3 ఇంచెస్ షోల్డర్ కోసం తీసుకున్నాను. స్కేల్తో నేను లైన్ డ్రా చేస్తున్నాను. నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇది, సో నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. స్కేల్తో అయితే లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. నాకు అలవాటు కటింగ్ చేసే వాళ్ళకి అలవాటు అయిపోద్దండి ఈ రౌండ్. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ రౌండ్ కోసం మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని స్కేల్తో డ్రా చేసేయాలి. చిన్నపిల్లలు కాబట్టి 1.5 అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. 1.5 దగ్గర అక్కడ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎక్కడైతే పెట్టానో అక్కడ 2 ఇంచులు పెట్టుకొని అక్కడి నుంచి అయితే రౌండ్ అనేది గీయాలి. జాగ్రత్తగా చూడండి, వీడియోలో మీకు అర్థం అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేస్తే అసలు ఏమాత్రం అర్థం కాదు. రౌండ్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు కిందన
1 ఇంచ్ తీసుకొని స్కేల్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను. వీడియోలో చూడండి, బాగా క్లారిటీగా అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం అంతా లైన్ చేసిన మొత్తం లైన్ ప్రకారం బాగా కట్ చేసుకోండి. మార్జిన్స్ గుండా లైన్లు గుండా బాగా కట్ చేసుకోండి. మొత్తం అయితే కట్ చేసుకున్నాను కదా. ఇది ఫ్రంట్ పార్ట్. నేను డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి వస్తుంది, అది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ చిన్నగా రౌండ్ చేసి కట్ చేయాలి. ఎందుకంటే చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు అవి రాకుండా లోతు అనేది తీసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటున్నా. హాఫ్ ఇంచ్ అనేది చిన్నగా కట్ చేస్తాను. ఇక్కడ మనం సైడ్ స్టిచ్ల కోసం 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్నగా డాట్స్ అనేవి కట్ చేస్తున్నాను, టక్స్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. షోల్డర్ మనం 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందులో నెక్ కోసం 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే పెట్టాను. బ్యాక్ పార్ట్ కి నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్. స్కేల్ తో అయితే డ్రా చేస్తున్నాను. మీకు కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కటింగ్ కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేనైతే వీ షేప్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి వీడియోలో అయితే ఎలా కట్ చేస్తానో అదే విధంగా మీకు వీ షేప్ కావాలనుకుంటే వీ షేప్ కట్ చేసుకోవచ్చు. లేకపోతే రౌండ్ షేప్ కావాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ కి అయితే నేను రౌండ్ షేప్ ఎలా కట్ చేశానో అలాగే ఆ విధంగానే కూడా మీరు రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీ షేప్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి బాగా అది ఆ వీ షేప్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, రెండిటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, ఈ ఎక్స్ట్రాలను కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఈ సైడ్ ను ఎక్స్ట్రాలు అనేవి బాగా కట్ చేసేసుకొని ఈ పీస్ అనేది హ్యాండ్స్ కి ప్రిల్స్ పెట్టి కట్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్ కట్టకుండా హ్యాండ్స్ ప్రిల్స్ కోసం అయితే వాడుతున్నాను. హ్యాండ్స్ ప్రిల్స్ కోసం అయితే ఇవి వాడతాను. హ్యాండ్స్ కోసం ఈ మిగిలిన ముక్కు కోసం పెప్లం టాప్ కి కిందన ప్రిల్స్ పెట్టి అయితే కట్ చేస్తున్నాను. ఇది కటింగ్ లో అయితే నేను స్టిచ్చింగ్ లో అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి అటాచ్ చేసుకుంటే ఎంతో ఈజీగా పెప్లం టాప్ కటింగ్